అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే నేను చేసే పనులకు మీ దగ్గర నుంచి నాకు సహకారం కావాలి. నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞం సమిక్షేమం, అభివృద్ధి. ఆ యజ్ఞ ఫలితాలు మీకు అందజేయాలనేది నా ఆలోచన. అయితే ఈ యజ్ఞాన్ని భగ్నం చేయాలని రాక్షసుల కంటే ఇప్పుడే ఏ విధంగా భూతం కనబడుతుందో ఇలాంటి భూతాలు, దెయ్యాలు, రాక్షసులు మన దగ్గర ఉండే పరిస్థితికి వచ్చారు. నేనెప్పుడూ రాజకీయ పార్టీల్లో ఇలాంటి చూడలేదు. చేసేటివన్నీ తప్పుడు పనులే. అడిగితే ఎదురుదాడి. ప్రజాహితం కోసం ఎన్ని దాడులు చేసినా పర్వాలేదు అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోయి మీ జీవితాల్లో వెలిగించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే వాళ్లే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. అందరం కలుద్దాం. ఇప్పుడు నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేయకపోతే నన్ను ఎవరిని అడుగుతారా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. నేను రావాలనా? నేను మీ ఊర్లో మురిక్కాలు పెట్టిందో నేను చూడాలనా? ఎందుకు చూస్తున్నాను? ఎందుకు ఎక్కడ చెత్త ఉందో చూడాలనా? నేను కూడా చెత్త అంతా రోడ్డు మీద వేయించచ్చు కదా, అడగరు కదా. కానీ ఎందుకు చేస్తున్నాను? మీ ఆరోగ్యం కోసరం, మీ భవిష్యత్తు కోసరం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ పనులన్నీ చేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఇక్కడే మా నారాయణ గారు ఉన్నారు. ఇప్పుడు మొత్తం చూస్తే ఇక్కడ కొన్ని రోడ్ల పనులు ఉన్నాయి. ఇంకొక పక్క ఒక పక్క చూస్తే కొన్ని డ్రైనేజ్ కానీ సీవరేజ్ కానీ ఇలాంటి పనులు ఉన్నాయి. ఇంకొక పక్క ఇంకా కూడా కొన్ని స్మార్ట్ సిటీ కింద ఇచ్చిన ప్రాజెక్టులు కొన్ని మిగిలిపోయినాయి. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, భారతదేశంలోనే తిరుపతి ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రాన్ని ఒక మోడల్ సిటీగా, ఒక ఆదర్శమైన నగరంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి దగ్గర ఒక 77 మొత్తం కలిసి ఒక 100-150 కోట్లు ఖర్చు అవుతుంది. వేరియస్ స్కీమ్స్లో నారాయణ గారికి చెప్తున్నా. ఒకసారి సర్క్యులర్ ఎకానమీ కోసం ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడమే కాకుండా తిరుపతిని ఒక విద్యా కేంద్రంగా, ఒక దివ్య క్షేత్రంగా, స్పిరిచువల్ సిటీగా, ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే తిరుపతికి వచ్చి పెళ్లిళ్ళు చేసుకునేట్టుగా, డెస్టినేషన్ మ్యారేజ్ అన్ని ఇక్కడే చేసుకునేట్టుగా, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకునేట్టుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎవరైనా వస్తే 1 రోజు 2 రోజులు దర్శనం చూసుకొని వెళ్ళిపోకుండా ఒక 3-4 రోజులు ఇక్కడ నుండి ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు కూడా గడిపే విధంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల ఉపాధి పెరుగుతుంది. ఇంకో పక్క నాలెడ్జ్ ఎకానమీలో తిరుపతిని నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తయారు చేసే బాధ్యత ఇంటి దగ్గర కూర్చొని లేకుంటే ఇక్కడనే పనిచేసుకునే విధంగా కంపెనీలు తీసుకొస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తూనే ఈరోజు మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఒక బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. దానికి ఎంత డబ్బులైనా పర్వాలేదు. నేను పుట్టిన ఊరు, నేను తిరిగిన తిరుపతి, ఈ తిరుపతిని ఒక మోడల్ సిటీగా చేసే బాధ్యత నాది నాది నాదని మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు మీ ఉత్సాహం చూశాను. మీరు ఉత్సాహం చూస్తే జేజేలు పలుకుతున్నారంటే, కేరింతలు కొడుతున్నారంటే
అది చూసినప్పుడు నాకు ఒక ధైర్యం, మీరందరూ నాతో ఉన్నారు. కొండ